తాజాంశం చూస్తున్నాం. పుదుచ్చేరి ఎన్ఐటీలో కనీస సదుపాయాలు లేవంటూ 2 రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేవంటూ చెన్నై ఎన్ఐటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించే వరకు తరగతులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. వీరిలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులున్నారు. అక్కడి పరిస్థితిని విద్యార్థి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? మేడం, దేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన పేరు పొందిన ఎన్ఐటి విద్యా సంస్థలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నీరు, తాగడానికి నీరు, ఉండడానికి క్లాస్ రూము, కనీసం క్యాంపస్ లేదు. 6 సంవత్సరాల నుండి టెంపరరీ తాత్కాలిక క్యాంపస్ లోనే విద్యను నడిపిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ వెంటనే దిగి వచ్చి తక్షణమే మా డైరెక్టర్ గారిని నిలిపివేయాల్సిందిగా కాలేజ్ నుండి కనీసం విద్యార్థులకు ఫుడ్, తిండి విషయంలో గానీ ఏ విషయంలో గానీ ఎలాంటి స్పందన లేదు. తాగడానికి నీరు అడిగితే మీరు తెచ్చుకోండి అన్న పరిస్థితి వచ్చింది. 2010 నుండి 2016 వరకు 6 సంవత్సరాల గ్యాప్ లో కూడా ఏమీ చేయలేకపోయినా ఈ 2 ప్రభుత్వాలు మారినా గానీ ఏమీ చేయలేని కేంద్రము ఈ రోజు మేము మా కాలేజ్ లో రావడానికి మేము ఈ భారీ ఎత్తున స్ట్రైక్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఎంహెచ్ఆర్డి దిగి రావాల్సిందిగా మా విద్యార్థుల స్పందన. లక్షలు పెట్టి తల్లిదండ్రుల మీద ఆశ, తల్లిదండ్రులకు ఒక భావన కల్పించి మేము దేశంలో అత్యున్నత విద్యా సంస్థలకు వచ్చి ఇక్కడ మేము చదువు కోసం అని వచ్చేసి ఇన్ని పోరాటాలు చేస్తున్నాము. మా విద్యా పోరాటం ఇది కేంద్రానికి తాకాలని, ఎంహెచ్ఆర్డి మినిస్టర్ స్మృతి ఇరానీ కూడా దిగి రావాలని, దీనిపై స్పందన రావాలని ఉంటుంది. ఏది కానీ మేక్ యువర్ ఓన్ అనేది స్వతహాగా చేసుకోండి అని అంటూ ప్రభుత్వానికి విద్యార్థులు ఏటా 1,50,000, 2 లక్షలు పెట్టి ఐఐటీలో, ఎన్ఐటీలో విద్య నడిపిస్తున్నారు. దీనికి కారణం కేంద్రం మరియు మధ్యలో ఉన్న ఈ డైరెక్టర్లు అందరిది. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కేవలం లక్షలు 15 లక్షలతో ఈ ఇక్కడి విద్యా వ్యవస్థలు ఉన్నారు. కనీసము కూర్చోవడానికి క్లాసులు లేని పరిస్థితి. విద్యా వ్యవస్థ ఇలా ఉంటే దేశంలో మాలాంటి విద్యార్థుల జీవితంతో ఆడుకోవద్దని, అదే విధంగా కాలేజీలో లైబ్రరీ వసతులు లేవు, కనీసం ట్రాన్స్పోర్ట్ వసతి లేదు, క్యాంపస్ లో తినడానికి ఆహార భద్రత ఏది లేదు. అన్ని రకాలుగా మా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఇది చాలా దారుణమైన విషయం అని మేము విద్యార్థులను తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఏటా తెలుగు విద్యార్థులు ఈ ఎన్ఐటీలకు రావడం అనేది చాలా ఆనవాయితీ. కానీ ఎవరికి కూడా ఇది తెలిసి రావడం లేదు. దయచేసి వేరే విద్యార్థులు కూడా మోసపోకుండా ఉండాలని మేము మా తరఫున కోరుకుంటున్నాం. ఎన్ఐటి పుదుచ్చేరి ఈ స్ట్రైక్ ఈ రోజుతోటే కాదు, ఇంకా మరింత ఉధృతం చేస్తామని, ఇంకా వారం ఎంహెచ్ఆర్డి దిగి వచ్చేంత వరకు మా స్ట్రైక్ ఇట్లే ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అయితే ఈ సమస్యలపై ఎన్ఐటి అధికారులు ఏమంటున్నారు? ఎన్ఐటి అధికారులు డబ్బులుంటే మీరు ఈ కాలేజీకి ఎందుకు వచ్చినారు, మీకెందుకు, మేము మాట్లాడము, మీ వాటర్ అడిగితే మీ అరేంజ్మెంట్స్ మీరు చేసుకోండి అంటే డబ్బులు 25,000 ఫుడ్ కలెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్టర్ మేడము 22 డిమాండ్లతో వెళ్ళినప్పుడు కేవలం 8-10 నిమిషాల్లో మేడం డైరెక్టర్ బయటికి వెళ్ళి వచ్చేసింది. అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితి. విద్యార్థులను అణిచివేయడానికి ఇది చేస్తున్న కుట్ర. ఇది ప్రభుత్వము, ఎంహెచ్ఆర్డి మరియు ఈ డైరెక్టర్లు చేసిన కుట్ర అని భావిస్తున్నాం. కేవలం స్టూడెంట్ బాడీ కూడా లేని విద్యా సంస్థ అంటే ఇది దేశాన్ని ఉద్ధరించే వ్యవస్థలో ఇదొక వ్యవస్థ. ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 30 ఇన్స్టిట్యూట్ లో భాగంగా ఇదొక ఇన్స్టిట్యూట్. 6 సంవత్సరాల్లో జరగని పనులు కేవలం ఇది మరింత ఇంకెన్ని సంవత్సరాలు ఈ విద్యార్థులతో ఆడుకుంటారని మా తీవ్ర భావం వ్యక్తం చేస్తున్నాము. సరేనండి, మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ధన్యవాదాలు ప్రసాద్. తక్షణమే ఎంహెచ్ఆర్డి దిగి రావాలని